హలో ఎవ్రీవన్! ఇవాళ ఒక ఇన్‌స్పైరింగ్ అచీవర్ స్టోరీ స్టోరీస్‌తో మీ ముందుకొచ్చేసాను. ఎందుకంటే ఈయన పరిచయం అక్కర్లేని పేరు. ఆయన మాట్లాడే ప్రతి మాట ఇక్కడ, ఇక్కడ ఉండిపోవడమే కాకుండా వాటిని ఇంప్లిమెంట్ కూడా వందల, వేల, లక్షల మంది చేస్తున్నారు. ఎందుకంటే తను మాట అంత ముక్కుసూటిగా, అంత కరెక్ట్‌గా ఉంటది. తను చెప్పే మేనిఫెస్టేషన్స్ కావచ్చు, పాజిటివ్ అఫర్మేషన్స్ కావచ్చు, మైండ్‌ఫుల్‌నెస్ గురించి కావచ్చు, ఇలా బోలెడన్ని అంశాలు అలా అవలీలగా విత్ ఎగ్జాంపుల్స్ అండ్ బోలెడన్ని స్టోరీస్‌తో చెప్తూ ఉంటారు. అండ్ ఆయన మాటలు విని ఇన్‌స్పైర్ అయిన వాళ్ళలో నేనొకదాన్ని. సో, హి ఈస్ నన్ అదర్ థాన్ సైకోథెరపిస్ట్, క్రియేటివ్ విజువలైజేషన్ ఎక్స్‌పర్ట్ రామ్ జలదుర్గం గారు. నమస్కారం రామ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా థ్యాంక్స్. హౌ ఆర్ యూ? ఐయామ్ గుడ్. థ్యాంక్ యూ. సో, రామ్ జలదుర్గం గారు అంటేనే ఒక బ్రాండ్ అండ్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఎంతోమంది థాట్స్‌ని, మైండ్ సెట్స్‌ని మార్చారు. అసలు ఏంటి సైకోథెరపిస్ట్ అండ్ క్రియేటివ్ విజువలైజేషన్ ఎక్స్‌పర్ట్ అని కొత్త కొత్త టర్మ్స్ వింటూ ఉన్నాము. సో, ఏంటి ఇటువైపుగా అడుగులు ఎలా వేశారు? నేను బేసికలీ సైకాలజిస్ట్ అండి. సైకోథెరపిస్ట్‌ని. హ్మ్. ఐ హావ్ ప్రాక్టీస్డ్ ఇన్ కేర్ హాస్పిటల్ యాస్ ఎ సైకోథెరపిస్ట్. చేసినప్పుడు సైకోథెరపీలో నేను చూసిన చాలా కేసులు గానీ, నా అనుభవాలు గానీ, అవి నేను క్లినిక్‌లో ఉన్నంత వరకు అది ఇండివిజువల్ అయింది. హ్మ్. ఎప్పుడైతే ఈ సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళ దాకా చేరితే ఎక్కువ మందికి సహాయం చేయొచ్చని ఎప్పుడు అనిపించిందో, దెన్ ఐ కేమ్ ఔట్ హ్మ్. అండ్ ఐఎమ్ స్టార్టింగ్ దిస్ అండ్ ఐఎమ్ అడ్రెస్సింగ్ దిస్. చాలామందికి నేను రీచ్ అవుతున్నాను. సో, విజువలైజేషన్ ద్వారా ఇలాగే అందరికీ తెలుసు. హ్మ్. సో, యాజ్ ఎ సైకాలజిస్ట్, సైకోథెరపిస్ట్ యాక్చువల్‌గా దీనికి ముందు నేను ఒక ఆర్గనైజేషన్‌లో పనిచేశాను కూడా. దాదాపు 12 ఏళ్ళు నేను లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్, ఎంప్లాయీస్ డెవలప్‌మెంట్‌కు డిపార్ట్‌మెంట్‌లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్‌గా పనిచేశాను. ఓకే. సో, ఈ అనుభవాలన్నీ నాకు ఎంప్లాయీ మైండ్ సెట్టు, లేదా క్లయింట్ మైండ్ సెట్టు, సైకాలజీ, డెవలప్‌మెంట్, స్ట్రెస్ వీటన్నిటి మీద అవగాహన ఉంది. ఐ హావ్ స్టడీడ్ బికాజ్ ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ ప్రొఫెషనల్ కౌన్సిలింగ్, సైకోథెరపీ. ఐ డిడ్ మై ఎంఫిల్ ఇన్ సైకాలజీ. ఐఎమ్ డూయింగ్ మై పీహెచ్‌డీ నౌ. ఓకే. సో, లైక్ చాలా మందికి అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు అట్ ప్రెజెంట్ సొసైటీ ఎలా ఉంది అంటే, మీ దృక్పథంలో ఇన్ యువర్ యాస్పెక్ట్ అండ్ ఇన్ యువర్ పర్సెప్షన్ ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? ఇప్పుడున్న సొసైటీ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. చాలా డెవలప్ అయిపోయామని కొంతమంది ఆలోచిస్తే, లేదు మెంటల్ ఇష్యూస్‌తో ఇంకా దిగజారిపోతున్నాము. లేకపోతే చాలా మానవ సంబంధాలన్నీ దెబ్బతింటున్నాయి. దేర్ ఆర్ 2 యాస్పెక్ట్స్. సో, విచ్ వన్ యూ వాంట్ టు అడ్రెస్ ఇట్? యాక్చువల్‌గా గుడ్, బ్యాడ్ అనే జడ్జిమెంట్ చెయ్యకూడదని కౌన్సిలింగ్ ఇచ్చేదే మా ప్రొఫెషన్. అవును. కరెక్ట్. కాబట్టి ఈ సొసైటీ గుడ్డా, బ్యాడా అన్నది ఇట్ విల్ బికమ్ ఏ స్వీపింగ్ స్టేట్మెంట్. హ్మ్. యాక్చువల్‌గా మీరు ఏ కాలం నుంచి చూసినా గుడ్, బ్యాడ్ ఉంది. మీరు రామాయణ కాలం చూసినా, భారత కాలం చూసినా సరే, కలికాలం చూసినా సరే, హ్మ్. ఏ టైంలో చూసినా గుడ్, బ్యాడ్ 2 ఉంటాయి. ఇప్పుడు బ్యాడ్ పర్సెంటేజ్ ఎక్కువుంది అన్న థాట్‌లో ఉన్నాము. ఆ! ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. సీ 2 కారణాలు. ఒకటేంటంటే పర్సెప్షన్ ఒక కారణం, హ్మ్. ఎక్స్‌పోజర్ రెండో కారణం. బహుశా ఒకప్పుడు ఎక్కడో నేరం జరిగితే ఆ విషయం తెలియడానికి 2, 3 రోజులు పత్రికలో చూస్తే తప్ప తెలిసేది గాదు. ఇవాళ సోషల్ మీడియా మీకు క్షణాల్లో మీ దాకా తీసుకొస్తోంది కాబట్టి, ఎక్కడ జరిగినవి ఇవాళ తెలుసుకుంటున్నారో అప్పుడు తెలుసుకోలేదంతే. అంతే. సో, ఇవి ఎప్పటికీ ఆ పర్సెంటేజెస్ గానీ, జరిగే సంఘటనలు గానీ, అనుభవాలు గానీ, ఇవన్నీ ఎప్పుడూ ఉన్నవే. ఓకే. సో, ఇప్పుడు మెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఒకప్పట్లో లైక్ ఐయామ్ ఆల్వేస్ ఒకప్పుడు, ఇప్పుడు అనే మాట్లాడతాను. ఎందుకంటే బికాజ్ ఐ హావ్ సీన్ దట్ చైల్డ్‌హుడ్ బికాజ్ 80s అండ్ 90s కిడ్స్ హావ్ సీన్ ఎవ్రీథింగ్ అంటారు కదా! అందుకనే సో, ఒకప్పుడు లైక్ వి ఆర్ వెరీ హ్యాపీ. ఓన్లీ హెల్త్ ఇష్యూస్ అంటే ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ వచ్చేవి. నౌ ఎవ్రీవన్ ఆర్ గెట్టింగ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. దీనికి రీజన్స్ ఏంటి? అండ్ అగైన్ ఇట్ ఈస్ ఇండివిడ్యువల్ పర్సెప్షన్ అంటారా? ఏంటి? ద రీజన్స్ ఈజ్ మైండ్ అండి. అంటే ఐ విల్ టెల్ యూ వాట్ మైండ్ ఈజ్. నేననేది ఊరికే మైండ్ అనట్లేదు. అంటే మెంటల్ వెల్ బీయింగ్. మెంటల్ వెల్ బీయింగ్ విషయంలో ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో, జనరల్‌గా అంటుంటారు ఆహ్, మన ఇండియాలో చాలామంది డెంటల్ ఇష్యూస్‌ని, మెంటల్ ఇష్యూస్‌ని పట్టించుకోరు అని. ట్రూ. ఎందుకంటే దగ్గు, జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికెళ్తాం గానీ, మెంటల్ ఇష్యూస్ వస్తే ఇది ఇష్యూ అనే విషయం కూడా తెలీదు కాబట్టి, తెలీదు. ఎవరిని కన్సల్ట్ అవ్వరు. హ్మ్. సో, ప్రతి దానికి ప్రతి మనిషి ఇన్‌స్టాంట్ రిజల్ట్స్ కోసం ఎక్స్‌పెక్ట్ చేయడమే ప్రధాన కారణం. హ్మ్. ప్రతిదానికి ఒక టైం ఉంటుందని, నేచర్‌కి కూడా ఒక టైం ఉంటుంది.
న్యాచురల్‌గా ఒక టైం కోసం మీరు ఎదురు చూస్తే మీరు అనుకున్నది జరుగుతుంది. ఆ ఓర్పు లేకపోవడం, ఆ ఓర్పు నశించడం ఈ జనరేషన్‌లో ఉన్న పెద్ద సమస్య. పేషెన్స్. పేషెన్స్ లేదు. ఇంకోటి తెలుసా? ఈ భూమి మీద అతి తక్కువ అటెన్షన్ స్పాన్ ఉన్న క్రీచర్ ఏంటో తెలుసా? యాక్చువల్‌గా గోల్డ్ ఫిష్. ఓకే. గోల్డ్ ఫిష్ మీరు ఎప్పుడైనా చూస్తే అక్వేరియంలో ఎప్పుడు కదులుతూ మూవ్ అవుతూనే ఉంటుంది. అవును. దాని జీవిత కాలంలో మూవ్ అవ్వకుండా అతి ఎక్కువ కాలం ఉన్నది 9 సెకండ్స్. వాహ్! ఇటీవల స్టడీ చేస్తే హ్యూమన్ మైండ్‌కి అటెన్షన్ స్పాన్ 8 సెకండ్స్. దాన్ని కూడా గెలిచాం. అవును. మీరు అందుకే చూసారో లేదో అంటే మనకి ఎంత ఓర్పు లేదో ఒక ఉదాహరణ చెప్తాను. మీరు యూట్యూబ్ వీడియోలు చూస్తున్నా సరే ఒక అడ్వర్టైజ్మెంట్ మీరు స్కిప్ చేయటానికి కూడా ఒక 5 సెకండ్స్, 8 సెకండ్స్, 10 సెకండ్స్ దాకా అవకాశం లేదు. సో అవతల వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటే వాళ్ళ ప్రోడక్ట్ గురించి ఈ 5, 8 సెకండ్స్లోనే చెప్పాలి. చెప్పకపోతే టక్మని స్కిప్ కొట్టేస్తారు. స్కిప్ ఎప్పుడెప్పుడు కొడదామా అని ఎదురు చూసే వాళ్లకు ఆ 5 సెకండ్స్ గ్యాప్ ఉంటుంది, కొట్టలేరు. అంటే ఆ అటెన్షన్ స్పాన్లో అయినా యాడ్ చూపిద్దాం అని ట్రై చేస్తున్నాయి సోషల్ మీడియాలో. అంటే ఇప్పుడు ఆ యాడ్ అవసరం లేదేమో మైండ్‌కి, అందుకే తీసుకోవాలనుకోవట్లేదేమో. అంటే మీరు పూర్తిగా యాడ్ చూస్తే ఏమన్నా మీకు అవసరమేమో తెలియదు కానీ అసలు చూసేంత ఓపిక లేదుగా. ఓకే. సో నిజంగానే మైండ్ అంత పరిగెడుతుందో ఇప్పుడు హ్యూమన్ మైండ్, లైక్ చాలా విధాలుగా సో మెనీ థాట్స్ వస్తుంటాయి. ఈ మైండ్‌ఫుల్‌నెస్ అనేది కూడా ఇప్పుడు ఎక్కువగా వింటున్నాము. స్పిరిచువాలిటీ అంటున్నారు. సో రకరకాలుగా సో మెనీ మీలాంటి కోచెస్ వీళ్ళందరూ వచ్చేసారు టు సే అబౌట్ మైండ్ ఎస్పెషల్లీ. ఎందుకు ఇంత గజిబిజి అయిపోయింది మైండ్ ఇప్పుడు? ఎందుకంటే అండి చాలామందికి మైండ్‌ఫుల్‌నెస్ అనేది తెలియకపోవడమే. అసలు వాట్ ఈస్ దిస్ మైండ్‌ఫుల్‌నెస్? వండర్ఫుల్. మైండ్‌ఫుల్‌నెస్ అంటే ప్రస్తుతం ఉన్న క్షణంలో జీవించకుండా గడిచిపోయిన క్షణాల గురించి ఆలోచించడం, దిగులు పడడం, ఒత్తిడికి గురి కావడం, రాబోయే సమయం గురించి ఆందోళన పడడం, ఊహించుకోవడం, అనవసరమైనవి జరగకపోయినా జరుగుతాయని ఒత్తిడిని తెచ్చుకోవడం, ఇట్లాంటివన్నిటిని అవాయిడ్ చేసేదే మైండ్‌ఫుల్‌నెస్. ఈ క్షణంలో జీవించడం, ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయడం, జరుగుతున్న దాన్ని అబ్జర్వ్ చేయడం, జడ్జిమెంట్ చేయకుండా ఉండడం మైండ్‌ఫుల్‌నెస్. నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, నేను ఇంతేనేమో, నాకు ఏది జరగదు, మొదటి నుంచి నాకు ఇంతే, లైఫ్లో ఏదనుకున్నా నేను పొందలేను, ఇవన్నీ జడ్జిమెంట్స్. ఇవన్నీ జడ్జిమెంట్స్ ఎందుకు వస్తున్నాయంటే మీరు గతంలోకి ప్రయాణిస్తున్నారు. ఓకే. సో మీరేంటంటే పాస్ట్ ఈజ్ అ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ ద మిస్టరీ, ప్రజెంట్ ఈజ్ ద ప్రజెంట్. అందుకే మనం ప్రజెంటేషన్ అంటాం, గిఫ్ట్ అని ఎందుకుంటామంటే ఇది మనకున్న సమయం గిఫ్ట్. ఇది వెళ్ళిపోతే మళ్ళీ రాదు. పోయిన దాని గురించి మీరు ఆలోచిస్తారు, కానీ ఆ టైంలో ఉన్నప్పుడు మాత్రం మీరు ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. సింపుల్ ఎగ్జాంపుల్, చాలామంది మీరు ఈ మధ్య చూసే ఉంటారు కాలేజీ రీయూనియన్స్, స్కూల్ రీయూనియన్స్, అలమినీస్ జరుగుతూ ఉంటాయి. అలుమినై. సో ఆ కాలేజ్ రోజులే వేరు, స్కూల్ రోజులే వేరు, చాలా అద్భుతంగా ఉంటాయి. సో అవి నెమరేసుకోవడం కదా, స్వీట్ మెమరీస్ బాగుంటాయి కదా. అవును. కానీ మీరు స్కూల్లో ఉన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశారనేది ఇంపార్టెంట్. మీరు ఎప్పుడెప్పుడు కాలేజీ ఎగ్గొడతామా, కాలేజీ ఎప్పుడెప్పుడు అయిపోతుందా, బయట పడిపోదామా, బంక్ కొట్టి సినిమాలకు వెళ్ళిపోదామా, ఫ్రెండ్స్తో తిరుగుదామా, ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేసి ఇప్పుడు అయిపోయిన తర్వాత కాలేజీ రోజులే వేరు, అసలు ఎంత అద్భుతంగా ఉండే, ఒరిజినల్గా అంత అద్భుతాన్ని మీరు ఎంజాయ్ చేయలే. సో నేను అనేది ఏంటంటే మీరు ఉంటున్న కాలంలోనే మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి క్షణం మీరు ఎంజాయ్ చేయక్కర్లే, అబ్జర్వ్ చేయండి, అసలు ఏం జరుగుతుందో చూడండి, వాటిని ఆస్వాదించండి, అప్పుడు యూ విల్ బీ వెరీ హ్యాపీ.